అందరికీ ఈరోజు నేను చికెన్ పలావ్ చేశాను. ఫస్ట్ టైం అండి నేను చికెన్ పలావ్ చేయడం మాత్రం. ఊర్లో ఉన్నాం కదా, పిల్లలు బిర్యానీ కావాలని ఏడుస్తుంటే దగ్గరలో అందుబాటులో ఎక్కలేదు తీసుకొద్దాం అనుకుంటే, అందుకే ఇంట్లోనే చికెన్తో చికెన్ పలావ్ చేశాను. ఎలా వచ్చిందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని తర్వాత అందులో కొంచెం కారం, పసుపు, ఉప్పు, పెరుగు, మసాలాలు, లవంగాలు, ఏంపిన ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. దాన్ని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టాను. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, అందుకోసం 20 మినిట్స్ అలా పక్కన పెట్టేశాను. తర్వాత 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చికెన్ పలావ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసా. అందులో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి అవి మంచిగా గోలిన తర్వాత లైట్గా పసుపు వేసా. కానీ వేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, అసలు ఇందులో పసుపు వేయొచ్చా వేయకూడదా అని తెలియదు. వేయొచ్చా వేయకూడదా అనేది మీరే చెప్పాలి. నేను యూట్యూబ్లో కూడా చూడకుండా ఏదో నాకు తోచినట్టు ఫస్ట్ టైం ట్రై చేశానండి. అవన్నీ మంచిగా గోలిన తర్వాత అందులో లైట్గా కొంచెం అల్లం కూడా వేసాను, మసాలాలు, లవంగాలు, ఇందులో పోపుకు కూడా వేసాను. కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఒక 20 మినిట్స్ చికెన్కి అంతా మసాలాలు పట్టించాం కదా, అది కూడా వేసేసాను. అది వేసి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు నూనెలో మంచిగా ఉడికే వరకు అలా మాత్రం పెట్టేశాను. మంచిగా నూనె మొత్తం మీదకి వచ్చే వరకు మంచిగా కలిపి ఒక 50% ఉడికిన తర్వాతనే రైస్ వేసాను. అసలు ఆ ఫుడ్ ప్రిపేర్ అయ్యేంత వరకు మాత్రం టెన్షన్ ఉండేది, ఎలా వస్తుంది, నేను చేసిందంతా వేస్ట్ అవుతుందా ఏందని కొంచెం టెన్షన్ ఉండేది. ఎందుకంటే పిల్లలు పక్కనే ఉండి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడైతుందా తిందామని. వాళ్ళ కోసమైనా మంచిగా రావాలని ఏదో ఇంట్రెస్ట్ పెట్టి నాకు వచ్చిన విధంగా మాత్రం ట్రై చేశానండి. విలేజ్లో ఉన్నప్పుడు అందుబాటులో తొందరగా ఏం బిర్యానీ లేనప్పుడు ఇలా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. ఫైనల్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇలా సింపుల్గా ట్రై చేసుకుంటే బాగుంటుంది. బిర్యానీలాగా కాకుండా ఇలా పలావ్ లాగా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఎవరైనా విలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం బిర్యానీ కానీ పలావ్ కానీ చేయాలనుకున్నప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితో కూడా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను మాత్రం ఇవంతా మసాలాలంతా రైస్కు పట్టేలా ఒక 2 మినిట్స్ అలా మొత్తం రైస్కి కలిపేసుకున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసానండి. ఈ రోజుల్లో బిర్యానీ పలావ్ చేయకుండా ఉండే వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే సెల్లులు వచ్చినాయి కదా, యూట్యూబ్లో చూసి ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. ఊర్లో అనే కాదు, ఎక్కడైనా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా సండేలు కానీ ఎప్పుడు కానీ చేసేసుకుంటున్నారండి. నేను చెప్పడం అనేదే కాదు, నేను చేయడం మాత్రం ఫస్ట్ టైం, ఎందుకే ఇంత ఎగ్జైటింగ్గా చెప్తున్నాను. ఫైనల్లీ వాటర్ కూడా వేసానండి. వాటర్ వేసేసుకొని అందులో కొంచెం చికెన్ మసాలా వేసాను. కొంచెం మసాలా బాగుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. పక్కన గ్రేవీ చికెన్ కొంచెం తీసానండి, అది కూడా గ్రేవీ లాగా కర్రీ వండాను. ఇది బాగొస్తుందో రాదో పలావ్ ఓన్లీ ఉట్ట తినకపోతే పిల్లలు పక్కన చికెన్ వేసుకొని కూడా తింటారు కదా, అలా బిర్యానీ తిన్న ఫీల్ ఉంటుందని చికెన్ సగం పక్కన పెట్టేసి సగం కర్రీ అండి సగం పలావ్ చేశాను. ఫైనల్లీ చికెన్ పలావ్ మాత్రం అయిపోయిందండి. ఎలాంటి ఫుడ్ కలర్లు మాత్రం వేయలేదు, నేను ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోటే వేసాను. కలర్ వద్దని స్కిప్ చేశానండి. ఫైనల్లీ పలావ్ మాత్రం
అయిపోయింది. మా పిల్లలు చూస్తున్నంతసేపు ఎప్పుడు పెడుతుందా అని వెయిట్ చేశారు. మేమందరం కలిసి తినేసాం. చాలా బాగుంది. ముక్క కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. పొరలు పొరలుగా చూసేయండి ఎంత బాగుందో. వీడియో ఎండ్ వరకు చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదన్నా మిస్టేక్ చేస్తే మాత్రం క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.